దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకొని ఉన్నారు. పరిశుద్ధంగా జీవించాలని ఆయన మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. ఎందుకు అంటే, పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రభువును చూడరు. అందుకని వాక్యం కూడా సెలవిస్తుంది కదా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఈ లోకంలో క్రీస్తుని వెంబడిస్తున్న మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది అపవిత్రతలోనికి తీసుకుని వెళ్ళాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం పాపములో పడిపోకుండా పవిత్రముగా జీవించుటకు మనము ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. పరిశుద్ధముగా జీవించినప్పుడు మనకు పరలోక రాజ్యము కలుగుతుంది. పరిశుద్ధముగా జీవించినప్పుడు ఆయన వాడుకునే పాత్రగా మనము ఉంటాము. పరిశుద్ధముగా జీవించినప్పుడు ఈ లోకపరంగాను ఆధ్యాత్మికంగాను మనం సంతృప్తిగా ఆనందముగా ఉండగలుగుతాము. మరి పరిశుద్ధంగా జీవించడానికి ఏం చేయాలి? మనము ప్రతి నిత్యము కూడా దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ఎవరైతే ధ్యానిస్తారో, ధ్యానించిన వారు ఆ ప్రకారంగా జీవిస్తారో వారు పరిశుద్ధముగా జీవిస్తారు. అలాగునే ప్రార్థనా జీవితము మనం కలిగి ఉన్నప్పుడు మనము పరిశుద్ధముగా జీవించగలుగుతాము. ఈ లోకమందు, ఈ శరీరమందు మనం శ్రమపడినప్పుడు మిగిలిన జీవితము పాపములో పడిపోకుండా పరిశుద్ధముగా మనము జీవించగలుగుతాము. ఆమేన్, ఆమేన్.